ఇక్కడ వచ్చేసి మన నారాజ్ కలర్స్ ఓనర్స్ ఇల్లే. మనం ఇక్కడ మన గణపతులు ఏమేమి కాన్సెప్ట్లు ఉన్నాయి ఇక్కడ మంచి మంచి కాన్సెప్ట్ వేసాం. రుద్రాగా అదేది మన అదేది కన్నప్పలే రుద్రా గెటప్లో వేసాం. అదొకటి ఖతర్నాక్ వెరైటీ ఉంటుంది. పక్క మన బ్లాక్ గణపతి కొత్త వెరైటీ అది కంచు పంచలోహాల టైపు. అట్లా మీరు వేసుకోకూరు అంగడికి పోయినట్టు కాదు. ఇది జబరసు గణపతులు ఫస్ట్ ఇప్పుడే వచ్చి బుక్ వేసుకోరు. మంచి మంచి గణపతి మళ్ళీ ఒకటి గౌడ సంఘం వేసాం. ముంగట కూడా గణపతి లీవ్ పెడతాడంట. చలో చూసేద్దాం ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఇప్పుడైతే నేను వచ్చేసి మన నారాజ్ కలర్స్లో ఉన్నా. ఇక్కడ మీరు వెనక బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు కాన్సెప్ట్ల గణపతులు అయితే. ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. అట్లనే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. చలో ఇప్పుడు నేనైతే మీకు గణపతులు అన్నీ చూపెడతా. ఈత చెట్టు దగ్గర మనకి గణపతి అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి గౌడ్ సాబ్ గణపతి అని అనొచ్చు. ఇక్కడ మనం అయితే గణపతిని ఇక్కడ మనకి వర్క్ చూసుకున్నట్టయితే వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. ఇక్కడ నేనైతే మీకు ఒకసారి క్లోజ్అప్లో చూపెడతా. చలో చూసేయండి. ఇక్కడ మనకి చూసుకోవచ్చు. అట్లనే ఇక్కడ చూసుకున్నట్టయితే 2 కళ్ళు కుండలు కూడా ఉన్నాయి. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. నేనైతే మీకు చూపెడతా ఒకసారి క్లోజ్అప్లో. ఇవి వచ్చేసి మనకు ముంగట ఎడ్లు అయితే ఉన్నాయి. ఎడ్లు ఇంకా నాగలి. మన గణపతి వచ్చేసి రైతు అన్న అంటే రైతు కాన్సెప్ట్తోనైతే ఉంది గణపతి. ఇది కూడా వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. కంప్లీట్ అయిన గణపతులు కూడా ఉన్నాయి. నేను మీకు అవి కూడా చూపెడతా. ఒకసారి చూసేసేయండి ఇక్కడ కూడా గణపతిని. అట్లనే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి మన గణపతిని చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. మన గణపతి వచ్చేసి సెల్యూట్ చేస్తుంది. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇటు సైడ్ వచ్చేసి మన మోడీజీ అంటే మోడీ గారు. అట్లనే ఇక్కడ చూసుకున్నట్టయితే 2 మూషికాలు ఉన్నాయి. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇది మనకి ఫ్లాగ్ హోస్టింగ్ది అంటే మనకి జెండా పెట్టనీకి కర్ర ఉంటుంది కదా, అది వచ్చేసి అదే మన కింద జెండా గడ్డ. ఈ కర్రగా అయితే వచ్చేసి మనకి ఫ్లాగ్ అయితే ఉంటుంది. ఇది కూడా వర్క్ ప్రాసెసింగ్లో ఉంది. ఒకసారి ఇది కూడా క్లోజ్అప్లో చూసేసేయండి. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు మన నారాజ్ కలర్స్లో అయితే మంచి మంచి కాన్సెప్ట్లతో అయితే గణపతులు అయితే ఉన్నాయి. ఇక్కడ మన నారాజ్ కలర్స్లో నేనైతే మీకైతే అన్నీ చూపెడతా. వీడియోని స్కిప్ చేయకుండా అయితే చలో చూసేసేయండి. ఇవైతే మనకి బాడీ కలరింగ్ అయిపోయిన గణపతులు. ఇవన్నీ ఇక్కడ నుండి పడితే అక్కడ వరకు మనకి నేనైతే మీకు ఒకసారి క్లోజ్అప్లో చూపెడతా. చలో చూసేసేయండి. ఇక్కడ మనకి మిడిల్లో చూసుకున్నట్టయితే మనకి గణపతి వచ్చేసి కొంచెం యూనిక్గా ఉంది. అంటే అన్నిటికీ మనకి జస్ట్ కలరింగ్ ఉంటే మన ఈ గణపతికి వచ్చేసి కలరింగ్ డిఫరెంట్ ఇచ్చిళ్ళు. ఒకసారి మీరు కూడా యూజ్ చేసేయండి. ఎందుకంటే మనకి ఇది వచ్చేసి కాపర్ లాగా ఇచ్చేసిళ్ళు. నెక్స్ట్ లెవెల్ అవుతుంది. ఇంకా మన గణపతికి అయితే వచ్చేసి కళ్ళు అయితే పెట్టలేరు. కళ్ళు పెట్టిన తర్వాత అయితే చూసుకున్నట్టయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గణపతి. అట్లానే మనకి బ్యాక్ సైడ్లో కూడా గణపతులు ఉన్నాయి. నేను అవి కూడా మీకు చూపెడతా. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి శివుడు అవతారంలో ఉన్న గణపతి. కలరింగ్ అయితే కాలే, జస్ట్ ఫినిషింగ్ అయితే అయిపోయింది. కలరింగ్ అయితే రిమైనింగ్ ఉంది. ఇక్కడ నేనైతే మీకు క్లోజ్అప్లో చూపెడతా. చూసేయాలి. మనకి గణపతి వచ్చేసి బండల మీద కూర్చుంది. ఇక్కడ చూసుకోవచ్చు కింద సింహం ఉంది. పైన మన గణపతి అంటే మనకి శివుడు అవతారంలో ఉన్న గణపతి. ఇది వచ్చేసి వర్క్ అయితే ప్రాసెసింగ్ ఉంది. కలర్ అయితే ఇంకా కాలే. 50 అయితే 50 పోయినాయి. కానీ కొన్ని ఆర్డర్ మీద వేసాం అన్నట్టు. ఈ సంవత్సరం ఆర్డర్ మీద ఇది ఆర్డర్ మీద వేసాం. ఇది పెద్దగా ఇచ్చాము. ఇవి మన గణపతులు వచ్చేసి మన లింగంకి అభిషేకం చేస్తున్నట్టు కాన్సెప్ట్. ఇవి ఆకాశానికి వచ్చి ఇట్లా పాలాభిషేకం చేస్తున్నట్టు. ఇక్కడ అంటే ఇది చిన్నది కాబట్టి ఇది పెద్ద చేయించుకున్నారు కొంతమంది. ఇట్లా కొని వేసాం, ఇట్లా కొని వేసాం. ఇది కాణిపాకం స్టోన్స్ బండలు. ఇక్కడ మనకి స్టోన్ మోడల్ మనకు వచ్చేసి కాణిపాకం గణపతి అని చెప్పేసి స్టోన్ మోడల్ కూడా అది బ్లాక్ వర్షన్. అక్కడ బ్లాక్ ఉంది. ఎట్లా ఉన్నావు అట్లా కాణిపాకంలో ఎట్లా ఉన్నావు బొమ్మ, ఇది బ్లాక్ సేమ్. ఇక్కడ కేదార్నాథ్లో ఉన్నాడా, కేదార్నాథ్ టైప్ అన్నట్టు. కేదార్నాథ్ మన శివుడు అవతారంలో ఉన్న గణపతి మనకి కేదార్నాథ్లో ఏలాగా అవుతుంటుందో సేమ్ అదే విధంగా ఉన్నట్టు. ఇక్కడ మనకి మంచి మంచి కాన్సెప్ట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు అంకుల్ కూడా ఇంకా అన్ని చెప్తున్నాడు. మనం చూసే బ్లూ ఇది బ్లూ వర్జన్. నీ పేరు? నా పేరు సాయి నాగరాజ్. ఫస్ట్ పరిచయం కాకముందే అడిగి మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు సాంకచంగా పరిచయం అయితే సంతోషం. ఇది కూడా ఏంటంటే మీరు వచ్చేటోళ్ళు తొందరగా రావాలా. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఫస్ట్ తర్వాత ఉంటుంది. అనుకున్న విగ్రహాలు మీకు రావు. ఇప్పుడు ఏంటంటే మన పండుగంతా పోయినా కలవలు వచ్చినట్టు ఇప్పుడు అనుకున్న మంచి మంచి మోడలు అని పోగా లాస్ట్కు అదేది మన ఏర్పడేసినవి ఉంటాయి. ఫస్ట్ రావాలి. ఇప్పుడు ఈ టైంలో రావాలి. ఇది 20వ తారీఖు వరకు రావాలి. అయితే మీకే మంచిది. అనుకున్న దొరుకుతుంది అంతే. రైట్. లాస్ట్కి అక్క దొరుకుతుంది. చింత మన అంగడి మా ఊర్లో అంగడి ఉన్నది. అంగట్లో లాస్ట్కి ఏమైతే ఇప్పుడు బుధవారం నాడు అందరూ సాయంత్రం పోతారు. అక్క సాగిస్తారు అని చెప్తే వాళ్ళు ఏంటి వాళ్ళు కూడా హుషారైపోయేస్తారు సార్. లాస్ట్ వీళ్ళకి కూడా ఇంకా రేట్ పెంచుతున్నారు. అట్లా మీరు వేసుకోకూరు అంగడికి పోయినట్టు కాదు. ఇది జబరసు గణపతులు ఫస్ట్ ఇప్పుడే వచ్చి బుక్ వేసుకోరు. ఇక్కడ తీసుకోవచ్చు. ఇది మనకు వచ్చేసి
సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతి మనకి లెఫ్ట్ సైడ్లో వేసుకున్నట్టయితే మనకి సింహం ఇవ్వడం జరిగింది. మనకి గణపతి హైట్ అయితే వచ్చేసి ఒక 8 feet ఉంటుంది. ఇది మీకు స్టార్టింగ్లో నేను చూపించిన అక్కడ వర్క్ అక్కడైతే మనకి కవర్ ఉంది, ఇక్కడ కూడా కవర్ ఉంది. ఏంటంటే ఇక్కడ మనకు కొంచెం విజిబుల్ క్లియర్ ఉంది. ఇక్కడ పైన చూసుకోవచ్చు మనకు వచ్చేసి పాములు ఇంకా త్రిశూలం డమరుకం అయితే ఇచ్చిళ్ళు పైన. అట్లనే ఇక్కడ ముంగట చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది 3 చేపల మీద ఉన్న గణపతి, అంటే మనకు గంగపుత్ర సంఘం అంట మన అంకుల్ చెప్పేస్తున్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి కింద అయితే 3 చేపలు ఉన్నాయి. మన గణపతి హైట్ వచ్చేసి దాదాపు ఒక 12 feet హైట్ అయితే ఉంటుంది. చలో ఇక్కడ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మీరు తొందరగా వచ్చేసి అయితే బుకింగ్స్ చేసుకోండి. అట్లనే ఇంకా మీకు కొన్ని గణపతులు చూపెట్టలే, నేను అవి కూడా చూపెడతా. చలో అక్కడైతే చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మన అంకుల్ చెప్పింది అయితే తిన్నారు కదా. ఇప్పుడు నేనైతే ఇంకా మన కాన్సెప్ట్ గణపతులు ఇక్కడ వేరే కూడా ఉన్నాయి, నేను అవి చూపెడతా. ఇక్కడ చూసుకోవచ్చు అక్కడ ఉన్న గణపతి అయితే మన గౌడ్ సాబ్ గణపతి, అది బుకింగ్ అయిపోయింది. మళ్ళీ ఎవరో వచ్చి మళ్ళీ కాన్సెప్ట్ నాకు సేమ్ ఇట్లా కావాలంటే మళ్ళీ అదే విధంగా తయారు చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఇక్కడ వచ్చేసి ఈత చెట్టు, ఇక్కడ మనకి కుండ, ఇక్కడ కింద వేసుకున్నట్టయితే ఇంకో కుండ ఉంది. ఇది కూడా బుకింగ్ అయిపోయింది కావచ్చు నాకు తెలిసి. బుకింగ్ చేసుకున్న వాళ్ళైతే చలో కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేసేయండి. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మనకి పైనకెళ్ళి ఆనకొండ వచ్చింది డైరెక్ట్. ఆనకొండ కింద ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి లింగం, అటు మూషిక, పక్కన బండల మీద అయితే మనకి స్వామివారు అయితే కూర్చున్నారు. కాన్సెప్ట్ వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. ఇది ఫుల్ వర్క్ అయిపోయిన తర్వాత నేను ఇంకొక వ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తే అప్పుడు చూసేయండి. అట్లనే ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే హనుమాన్ అవతారంలో ఉన్న గణపతి ఇక్కడ చూసుకోవచ్చు. మనకి గద అవుతుంది ఇక్కడ రైట్ సైడ్లో. మన బండల మధ్యలో మన హనుమంతుని టైపు గణపతి నిలబడ్డట్టు అయితే తయారు చేసి ఇక్కడ మన నారాజ్ కలర్స్లో ఇక్కడ చూసుకోవచ్చు. వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. ఒకసారి క్లోజప్లో అయితే చూడండి ఒకసారి. మన అక్కడ ఆనకొండ అయినా ఇదైనా వేరే లెవెల్ అవుతుంది వర్క్ అయిపోయిన తర్వాత. అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇంకో కాన్సెప్ట్, మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో అయితే ఆవులు అయితే ఇచ్చిల్లు. ఇక్కడ మిడిల్లో అయితే మనకి శివలింగం ఉంది. పైన వచ్చేసి మనకి స్వామివారు కూర్చోవడం జరిగింది. ఇది కూడా వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. జస్ట్ బాడీ స్మూత్ అయితే అయిపోయింది. ఇంకా బాడీ కలరింగ్ అయితే రిమైనింగ్ ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఇది కూడా బ్లాగ్లో యాడ్ చేస్తా, అందులోనే చూసేయండి. అట్లానే మనకి అటు సైడ్ వెళ్ళి చూద్దాం. కొన్ని అయిపోయిన గణపతులు అయితే ఉన్నాయి, కలరింగ్ అయినాయి. నేను అవి కూడా మీకు చూపెడతా. చలో అక్కడ చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకి వచ్చేసి మన రైతుల కాన్సెప్ట్ గణపతులు. ఇందాక అంకుల్ చెప్పింది కదా, ఇవి అవే గణపతులు. మీకు స్టార్టింగ్లో కూడా పెట్టిన అక్కడ వర్క్ ప్రాసెసింగ్లో ఉంది. ఇదైతే వచ్చేసి మనకు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 210 ఇక్కడ మనకు బుకింగ్స్ కూడా అయిపోయినాయి. ఇది ఎవరైతే గణపతులు బుకింగ్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో అయితే ఒకసారి జై గణేష్ అని అయితే గట్టిగా కామెంట్ చేసేయండి. ఇవైతే వచ్చేసి మనకి రైతు కాన్సెప్ట్. కింద చూసుకోవచ్చు మనకి నాగలి బట్టి దున్నుతున్నట్టు. అక్కడ వచ్చేసి ఆ గణపతికి స్టార్టింగ్లో చూపెట్టిన దానికి మనకి నాగలి డిఫరెన్స్ ఉంది. ఇక్కడైతే మనకి ఇది డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఒకసారి చూసేసేయండి. అట్లనే ఇక్కడ నుండి మనకు అక్కడ వరకు అయితే అన్ని సేమ్ కాన్సెప్ట్లే. అట్లనే ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇది మనకి 5 అంశాల మీద కూర్చున్న గణపతి. ఇది వచ్చేసి మనకి 5 అంశాల మీద కూర్చున్న గణపతి. దాదాపు మనకు గణపతి అయితే ఒక 12 feet హైట్ అయితే ఉంటుంది. మీరైతే ఒకసారి చూసేయండి. మనకు కవర్ ఉండడం వల్ల కొంచెం విజిబుల్ అయితే క్లియర్గా ఉండదు. ఒకసారి అయితే చూసేయండి. మనకి ఇక్కడ నుండి సేమ్ అక్కడి వరకు ఎదురుగా చూస్తున్నారు కదా, సేమ్ కాన్సెప్ట్ గణపతులే అంశం మీద కూర్చున్నాయి. అటు లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకు అవి రైతు కాన్సెప్ట్లు. చలో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఇది వచ్చేసి మన కన్నప్ప మూవీలో మన ప్రభాస్ సార్ అయితే రుద్ర క్యారెక్టర్ వేసిలు కదా, ఇది అదే గణపతి. మనకి ఇక్కడ నారాజ్ కలర్స్లో అయితే రెడీ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇది వచ్చేసి ఒకటే పీస్ తయారు చేస్తున్నారు. కొంచెం తొందర అయితే వచ్చేసి బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి. చలో తొందరగా వచ్చేసి బుకింగ్స్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మనకైతే స్మూత్ ఫినిషింగ్ అయితే ఇస్తున్నారు మన కన్నప్ప అంటే రుద్ర గణపతికి అయితే. నేను ఒకసారి మీకు క్లోజప్లో పెడతా, చలో చూసేసేయండి. ఇక్కడ పెద్ద గణపతులే కాకుండా చిన్న గణపతులు కూడా ఉన్నాయి ఈ షెడ్లో మనకి వచ్చేసి. నేను అవి కూడా ఒకసారి మీకు చూపెడతా, చలో చూసేద్దాం పని. మనకి వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. మనకి ఇక్కడ గణపతులు అయితే మనకు డస్ట్ పడుతుంది అని చెప్పేసి గణపతులకు అయితే కవర్లు కప్పడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు వచ్చేసి ఇది వీణ మీద కూర్చున్న గణపతి. ఇది చూడండి, మీకైతే ఒకసారి నేను క్లియర్గా చూపెడితే ఇక్కడ మనకి కవర్ ఉండడం వల్ల విజిబుల్ అయితే క్లియర్గా ఉండదు, కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇది వచ్చేసి మనకి వీణ మీద కూర్చున్న గణపతి. కింద మన మూషిక వచ్చేసి డమరుకం పట్టుకొని అయితే ఇక్కడ కూర్చుంది కింద మన మూషిక. ఇటు సైడ్ మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే నెమలిని కూడా ఇవ్వడం జరిగింది. అట్లానే ఇటు మనం ఇటు సైడ్ చూసుకోవచ్చు సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ గణపతి వీణ మీద కూర్చున్న గణపతి. అట్లనే ఇక్కడ చూసుకున్నట్టయితే అటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో మనకి నందీశ్వరులు ఉన్నాడు. మిరుల్లో మన స్వామివారు అయితే బండ మీద కూర్చొని ఉన్నారు.
పైన చూసుకున్నట్టయితే శివలింగం ఇంకా పక్షులను అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ అన్నీ వచ్చేసి మనకి చిన్న గణపతులు అయితే ఉన్నాయి, మంచి మంచి కాన్సెప్ట్లతో అయితే ఉన్నాయి ఇక్కడ గణపతులు. మీరైతే తొందరగా వచ్చేసి బుకింగ్స్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మనకి ఎదురుగా చూసుకోవచ్చు పాముల మీద ఉన్న గణపతి, ఇదైతే మనకి కింద చూసుకోవచ్చు ఆదిశేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి కవర్ ఉండడం వల్ల క్లియర్గా విజిబుల్ అయితే లేదు. ఇంకా కాన్సెప్ట్ అయితే బాగున్నాయి ఇక్కడ, మీరు తొందరగా వచ్చేసేయాలి. గణపతులు కూడా మనకి హైట్ మంచిగా 6 feet హైట్తోనైతే ఉన్నాయి, మంచి మంచి గణపతులు ఉన్నాయి ఇక్కడ, మీరు తొందరగా రండి. అట్లనే ఇక్కడ చూసుకున్నట్టయితే మన కింద చూసుకోవచ్చు మన ఆంజనేయ స్వామి మన పర్వతాన్ని లావాడితే పర్వతం పైన మన గణపతి అయితే ఉన్నది. ఇక్కడ మీరు చూడండి ఒకసారి, నేను క్లోజప్లో కూడా చూపెడతా. సో ఫ్రెండ్స్ చూసేసినారు కదా మన నారాజ్ కలర్స్లో గణపతులు అయితే. ఇక్కడ వర్క్ ప్రాసెసింగ్లో ఉన్నాయి, అన్నీ నేనే వర్క్ ప్రాసెసింగ్లో ఉన్నాయి. ఫినిషింగ్ అయిన గణపతులు అయితే అన్నీ మీకైతే నేను చూపెట్టేసిన. అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ పెట్టుకొని, అట్లనే మనకి ఇన్స్టాలో పేజ్ ఉంది, మన ఇన్స్టా నేమ్ వచ్చేసి MS Creations 27, అక్కడనైతే ఫాలో అవ్వండి. ఇక్కడ నేనైతే వచ్చేసి మన నారాజ్ కలర్స్ది Part 2 వ్లాగ్ అయితే నేను ఇస్తాను. అంతలోపు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నది. చలో ఉంటా రైట్ మళ్ళీ.